అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు సాఫ్ సిదా ముచ్చట. సిగ్గుశరం లేకపోవడం అలవాటు అయిపోయి సిగ్గు తప్పిన మాటలు మాట్లాడుతున్నట్టున్నాడు మన పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సారు. ఇక ఎప్పుడు చూడు హైదరాబాద్ మీద ఏడ్చే పెద్ద మనిషికి ఢిల్లీలో ఎన్నికల ప్రచారానికి పోయి హైదరాబాదు పాడుబడ్డ నగరం అట. ఈ సిపాయి వచ్చినాకనే హైదరాబాద్ను ప్రపంచ పటంలో జాగా దొరకబట్టి పెట్టిండట. ఇనేటోళ్ళు ఎర్రిపప్పలైతే చెప్పేటోడు చంద్రబాబు అన్నట్టున్నాయి ఆయన మాటలు. దేశంలో ఇంత సిగ్గుశరం తప్పిన రాజకీయ నాయకుడు ఇంకొకరు ఉండరు కావచ్చు. ఏ ఎండకు ఆ గొడుగు బట్టుట్లా బాబు తానే కడుమోళ్ళు ట్యూషన్కి వచ్చి పాఠాలు నేర్చుకోవాలి. దోషను మర్రేసినట్టు రాజకీయాన్ని మర్రేసుట్లా ఊసరవెల్లి కూడా సిగ్గుపడి బాయిల దుంకేత సిద్ధహస్తుడు బాబు గారు. నిరిటి ఓట్లప్పుడు కేజ్రీవాల్ తోటి ప్రచారం చేయించుకుండు. ఈ తాప ఓట్లప్పుడు ఢిల్లీకి పోయి కేజ్రీవాల్ ను ఓడగొట్టుండని ప్రచారం చేస్తుండు. నీకు నియతేడున్నది చంద్రాలు? ఏమనిపిస్తున్నది నీకు ఢిల్లీని చూస్తుంటే? 1995 హైదరాబాద్ను చూస్తున్నట్టు అనిపించిందా? మిస్టర్ చంద్రం, నీ అయ్య తాతలు నువ్వు పుట్టక ముందే దునియాలనే ధనిక రాజ్యంగా హైదరాబాద్ ఉన్నది. రోడ్ల మీద ముత్యాలు పోసి అమ్మిన నగరం. నువ్వు పుట్టక ముందే ఈడ గల్లీకొక ప్యాలెస్లున్న నగరం. నువ్వు పొదల పొంటి చెంబట్టుకపోయినప్పుడే ఈడ పాయికాన్లున్న నగరం. నువ్వు హైదరాబాద్ను వచ్చి ప్రపంచ పటంలో పెట్టినావు. హైదరాబాద్ను నువ్వే మారుస్తే మరి కులీ కుతుబ్ షాహీ ఏం చేసిండు? ఎవ్వరు ఏ అధికారంలో ఉంటే వాళ్ళ సంఖ్యకెక్కిండా? హైదరాబాద్కు రోజుకు చాలా మంది బతికేది అందుకు వస్తుంటారు. అందులో నువ్వు ఒక్కనివి గంతే. ఓ ఢిల్లీ గిట్లయిందని తెగ గుంజుకుంటుర్రు కదా చంద్రం గారు. మరి 10 ఏళ్ళ ఢిల్లీని ఎవరు పాలించిండ్రు? వరుసగా 10 ఏళ్ళు 7 బీజేపీ ఎంపీలే కదా ఉన్నది. మరి ఏం ఎలుగబెట్టిండ్రు వాళ్ళు? అంతకుముందు ఢిల్లీని అన్నేళ్ళు ఏలింది మా పాత కాంగ్రెస్ దోస్తులే కదా. మరి వాళ్ళేం పడావు చేసిండ్రు? తెలుగు వాళ్ళను ఆగం పట్టించేందుకు పోయినరా గురు శిష్యులిద్దరు? నాకు ప్రతి 5 ఏళ్లకోసారి మంది సంఖ్యలు ఎక్కువ అలవాటు. అందుకని 5 ఏళ్లకోసారి ఒకళ్ళు నిడిచిపట్టి కొత్త వాళ్ళను పట్టుకుంటా. మీరు కూడా నా లెక్కనే చేయుండ్రని ఓటర్లకు చెప్తుండ్రా సారు? కొద్దిగానే లేకపాయే అని తిట్టిపోస్తుండ్రు చంద్రం గారి వ్యవహారం చూసిన ఏపీ తెలంగాణ నెటిజన్లు.